కులం కారణంగా మోడీని ద్వేషించేవాళ్ళు, మతం కారణంగా మోడీని ద్వేషించేవాళ్ళు, అట్లాగే పార్టీ కారణంగా మోడీని ద్వేషించేవాళ్ళు, హిందుత్వ వ్యతిరేకత కారణంగా మోడీని ద్వేషించేవాళ్ళు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే 2.5 లక్షల ప్రయోజనాలు ప్రజలకు చేరుస్తున్నాం అంటున్నాడు. కానీ పన్నులేసిందే నరేంద్ర మోడీ. వాళ్ళు వేసిన పన్నులు వాళ్లే తగ్గిస్తే ఇంతకాలం దోచుకున్నది ఆగినట్టా, లేకపోతే కనుక ప్రజలకి మేలు చేసినట్టా అని. పాపం వీళ్ళలో చదువుకునేది అంటే చదువుకున్నటువంటి వాళ్ళే, చదువుకున్న మూర్ఖులు, మేధావిత్వం అనేటటువంటి దాన్ని వక్ర మార్గాలు పట్టించేటటువంటి వాళ్ళు, ప్రజల్ని మోసం చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకున్న నాలెడ్జ్ని నిజంగా కాకుండా వక్రీకరించి ప్రజలకు చెప్పేటటువంటి బ్యాచ్నే ఇట్లాంటి పనికి మాలిన ఉపన్యాసాలు ఇస్తుంది, పనికి మాలిన పోస్టులు పెడుతుంది. ఇంతకుముందు పన్నులు లేవా? ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ లేదా? కస్టమ్స్ ట్యాక్స్ లేదా? అట్లాగే వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు లేవా? మనం చూడలేదా? 2017కు ముందు ప్రతి ఊరు విజయవాడ దగ్గరే చెక్ పోస్ట్ ఉండేది, అటు శ్రీకాకుళం దగ్గరే చెక్ పోస్ట్ ఉండేది, అటు నెల్లూరు దగ్గర చెక్ పోస్ట్ ఉండేది, చిత్తూరు దగ్గర చెక్ పోస్ట్ ఉండేది. చెక్ పోస్టులు రాష్ట్రంలో 4 మూలలా ఉండేవి. ప్రతి రాష్ట్రానికి చెక్ పోస్టులు ఉండేది. మనం వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్టాంపులు వేయించుకోవాలి. ఇవన్నీ తెలియదా? ఎందుకని? రాష్ట్రానికి రేట్ ఒకటి, ఈ రాష్ట్రంలో రేట్ ఆ రాష్ట్రంలో ఉండదు, ఆ రాష్ట్రంలో ఉండే రేటు ఈ రాష్ట్రంలో ఉండదు. అట్లాంటిది ఇప్పుడు దేశమంతా ఒకటే రేటు. అందుకనే చెక్ పోస్టులు తీసేయాల్సి వచ్చింది. ఇంకా చెక్ పోస్టులతో పని ఏంటి? నెంబర్ 1. అంతకుముందు కోటీశ్వర్లు ఎట్టా పుట్టుకొచ్చారు? సామాన్యుడికి మాత్రం ఎందుకు నలిగిపోయాడు? సామాన్యుడికి దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేవాళ్ళు ప్రభుత్వాలకు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇవ్వకుండా ఆ సొమ్ముల్లో కొంత అధికారులకు లంచం, కొంత అధికార పక్షానికి లంచం, దెన్ వాళ్ళు సేఫ్. ₹1,00,00,000 వ్యాపారం చేసినోడు ₹1,00,000 కూడా పన్ను కట్టేవాడు కాదు, 10,000 పన్ను కట్టేవాడు. ఓ ₹90,000 లంచాల కింద ఇచ్చేవాడు. నిజంగా రావాల్సినటువంటి పన్ను ₹10,00,000 రావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో రకరకాలైనటువంటి ట్యాక్స్లు ఉండేది. సర్వీస్ ఛార్జెస్ కూడా ఉండేది. సర్వీస్ ఛార్జ్ పేరుతో సర్వీస్ ట్యాక్స్ కూడా ఉండేది. సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ఉండేది. వాటినే అన్ని 18 రకాల పన్నుల్ని కలిపితే ఒక జిఎస్టీ చేశారు. అది కూడా 4 స్లాబ్లే చేశారు. దాంతో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఒకసారి ధర పెరిగినాయి తగ్గినాయి ఏమన్నంటే కూరగాయలు, పళ్ళు, పూలు తప్పించి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచుకుంటూ పోవడమే కదా గత 70 ఏళ్లలో జరిగింది. మోడీ వచ్చాకనే కదా ₹12,00,000 దాకా మినహాయింపులు ఇచ్చింది. ఇంతకుముందు కాంగ్రెస్ ఎప్పుడన్నా ఇచ్చిందా? అన్ని ₹1,00,000 మినహాయింపులు కాంగ్రెస్ ఉన్నంత పెరుగుతూనే వచ్చింది కదా. యునైటెడ్ ఫ్రంట్ ఉన్న అంతే కదా, నేషనల్ ఫ్రంట్ ఉన్న అంతే కదా, ఎన్డీఏ ఫస్ట్ అయినా అంతే కదా. ఇప్పుడే కదా తగ్గింది. ఎన్డీఏ ఫస్ట్ ఉన్నప్పుడు హౌస్కి సంబంధించిన ఎగ్జామ్షన్స్ బాగా పెంచారు, మిగతా అట్లా నడుస్తూ వచ్చింది. ఇకపోతే రెండోది వచ్చేటప్పటికి ధరలు, మిగతా వస్తువుల ధరలు ఇట్లాగా పెరిగినాయి తగ్గినాయి ఎప్పుడన్నా ఉన్నాయా? నిజాన్ని మాట్లాడితే ఏదో వీళ్ళ తలకాయలు 1000 ముక్కలు అవుతాయి అనుకుంటా. అందుకే మోడీ మీద ద్వేషంతో, మోడీ వచ్చిన తర్వాత మాత్రమే ధరలు పెరిగినాయి తగ్గడం అనేది జరుగుతున్నది. అది గుర్తుపెట్టుకోవాలి.